నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రతి పార్టీ ఒక సరికొత్త వ్యూహంతో, ఒక ప్రణాళికతో ముందుకడుగులు వేస్తుంది. ఇలాంటి క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా కొన్ని స్థానాలను ప్రకటించారు. ప్రకటించినటువంటి వాటిలో దాదాపు 25 స్థానాల్లో అక్కడ స్థానికంగా ఆ అభ్యర్థులు వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా తాజాగా చేసినటువంటి సర్వే కూడా ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగిస్తుంది. దీనికి సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ కొంతమంది అభ్యర్థులను ప్రకటించిందో ఆ తర్వాత వేగంగా సమీకరణాలు మారిపోయాయి అని చెప్పి దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 25 నియోజకవర్గాలు ప్రకటించిన వాటిలో 25 నియోజకవర్గాల్లో కొంత బలహీనంగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి తెప్పించుకున్నటువంటి ఫీడ్బ్యాక్‌ని ఆధారంగా చేసుకొని వారికి స్ట్రాంగ్‌గా క్లాస్ తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎలాగైనా సరే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసి అధికారంలోకి రావాలి. అది ఒక బిగ్ టాస్క్‌గా పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఉమ్మడి కార్యాచరణ, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో, రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో అభ్యర్థుల ఎంపికపై కూడా ఎవ్వరికి కూడా అవకాశం ఇవ్వాల అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బలాబలాలను బట్టే ఎంపిక జరిగింది. ఇట్లాంటి సందర్భంలో 25 నియోజకవర్గాలకు సంబంధించి మళ్ళీ తెప్పించుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మీరు కొంత వెనుకబడి ఉన్నారు. నేను మళ్ళీ ఒక 15 రోజుల్లో ఒక సర్వే నిర్వహిస్తా. అప్పుడు కూడా మీ వ్యవహార శైలి కానీ, మీ పట్ల వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా మారుస్తా అని చెప్పి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి క్లాస్ తీసుకున్నారట. ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక రకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఆ 25 నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూద్దాం. పార్వతీపురం నుంచి విజయ్ చంద్ర, అలాగే గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, పి గన్నవరం మహాసేన రాజేష్, ఉండి మంతెన రామరాజు, తణుకు ఆరమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, అలాగే చింతలపూడి సొంగ రోషన్ కుమార్, తిరువూరు కొలికపూడి శ్రీనివాస్, పామర్రు వర్ల కుమార్ రాజా, ఎర్రగొండపాలెం ఎరిక్షన్ బాబు, ఉదయగిరి కాకర్ల సురేష్, ఆళ్లగడ్డ అఖిలప్రియ, నంద్యాల ఎన్ఎండి ఫరూక్, అట్లాగే డోన్ జయసూర్య ప్రకాష్ రెడ్డి, చిత్తూరు జగన్మోహన్, అట్లాగే తంబళ్లపల్లి జయచంద్రారెడ్డి, బాపట్ల వేగేసిన నరేంద్ర కుమార్, ప్రత్తిపాడు రామాంజనేయులు, మడకసిర సునీల్ కుమార్, కోడుమూరు దస్తగిరి, గంగాధర నెల్లూరు థామస్, పెనుకొండ సవిత, సంతనూతలపాడు విజయ్ కుమార్, ఇట్లా 25 మంది. వీరిలో ఒక 2 జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారట. ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి. ఇట్లా ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉందో దానిని మీరు ఇప్పుడే సరి చేసుకోండి. దానికి సంబంధించి ఒక ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్ళండి, నియోజకవర్గంలో బాగా తిరగండి. అంతే తప్ప మీరు అభ్యర్థిగా ప్రకటించాం కదా అని చెప్పి ఇంటికే పరిమితం అయితే నేను ప్రతి క్షణం మానిటరింగ్ చేస్తూ ఉంటాను. దానికి సంబంధించి మీరు చాలా కీలకమైనటువంటి బాధ్యతతో ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నేను నిర్వహించబోయేటువంటి సర్వేలో నెగిటివ్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మారుస్తా అని చెప్పి దిశానిర్దేశం చేశారంట. ఇప్పుడు ఈ అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి కలకలం నెలకొంది. ఎందుకనంటే ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి. దానికి సంబంధించి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఏదైతే పాలన చేస్తుందో ఆ పాలనపై ఒక రకమైనటువంటి ఎదురుదాడి చేస్తుంది మాటలతో. తెలుగుదేశం పార్టీ అలాగే ఉంది, జనసేన కూడా అలాగే ఉంది. ఇలాంటి సందర్భంలో కలిసొచ్చే అంశాలని మనం ముందుకు తీసుకువెళ్ళాలి, వాటినే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలాంటి విషయాల్లో మీరు వెనకబడ్డారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు అలర్ట్ అవ్వండి. లేని పక్షంలో మాత్రం నేను ఖచ్చితంగా మారుస్తా అని చెప్పి ఇప్పుడంతా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక కోసం
ఒక రకమైనటువంటి సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేశారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి క్రమంలో తాజాగా ఏదైతే ఇండికేషన్ ఇచ్చారో అది మరింత చర్చకు దారితీసింది.